గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి 6 నిమిషాలు కృషి చేసి కాంగ్రెస్ జెండా ఎత్తుకొని తిరిగినటువంటి నా కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి 1999లో రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షునిగా వచ్చినాం. రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షునిగా ఖమ్మంలో అనేక విద్యార్థి ఉద్యమాల లోపల పాల్గొనే అవకాశం కలిగింది. దాని తదుపరి మార్కెట్ చైర్మన్ గా రైతాంగానికి ఉపయోగపడే సహకార సంఘాల నాయకుడిగా ఖమ్మంకి వచ్చినాం. దాని తదుపరి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఖమ్మంకి వచ్చినాం. దాని తదుపరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఇక్కడికి వచ్చిన ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ గా కూడా మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరితో కలిసి చాలా వీలైనంత వరకు శ్రమపడే ప్రయత్నం చేసినాం. ఇవాళ మళ్ళా మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క ఆశీర్వచనంతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడితే అందులో రవాణా బీసీ శాఖ మంత్రిగా మీ అందరి ఆశీర్వచనంతో ఇవాళ మళ్ళీ మీరు ముందుకు వచ్చినాం. నేనే సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నా, 10 సంవత్సరాలు తెలంగాణ సాధించుకున్న తర్వాత అనేకమైనటువంటి నియంతృత్వపు పోకడలకు ఎదురొట్టి స్వయంగా ఇబ్బంది పడుతున్న ఆర్థిక పరమైన లేదా వ్యవహారికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఖమ్మం కాంగ్రెస్ నాయకులు ఆ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి మొదటి వరుసలో నిలుస్తున్నారనే మాట ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఆ దిశలో జరిగినటువంటి పోరాటంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి ఒక పెట్టని కోటలాగా నిల్చొని ఉంది. తప్పకుండా నేను గౌరవ పిసిసి అధ్యక్షులు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, 3 మంత్రులు జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. పిసిసి అధ్యక్షులు కూడా వారు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులుగా ఉన్నారు. నాకన్నా ముందు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులు వారి సమయంలో నేను కరీంనగర్ జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన. ఆనాడు జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసి ఇలా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గారు రామదాస్ ఎమ్మెల్యే గారు కూర్చోవాల్సింది కోరుతారు, రాఘమయ్య గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు సంబంధించిన విషయం లోపల తప్పకుండా 18 ఏళ్ల కాలం అయిపోయింది. భవిష్యత్తులో ఎవరైతే కష్టపడారో వారికి క్షేత్రస్థాయి పదవుల పంపకానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా, ఒక ఖమ్మం జిల్లా కాదు తెలంగాణ వ్యాప్తంగా తొందరగా చర్యలు తీసుకొని అందరికీ అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కార్యకర్తల మధ్య ఒక కార్యకర్తగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా నేను ప్రభుత్వంలో భాగస్వామిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, పిసిసి ప్రెసిడెంట్ గారిని సమన్వయం చేసుకుని నాయకత్వంతో కూడా కలిసి కార్యకర్తలు భవిష్యత్తులో తొందరగా ఈ అధికారంలో భాగస్వామ్యం అయ్యే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం. అందులో నాది కూడా భాగస్వామ్యం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరొకసారి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, రాబోయే మీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థలు గెలవడానికి 6 నిమిషాలు కృషి చేయండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మీకు అండదండలుగా ఉంటారు. అది మా బాధ్యత. మీరు రేపు పొద్దున స్థానిక సంస్థలలో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా శ్రమ శురు చేయండి, ప్రారంభించండి అని కోరుతూ, ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఇస్తుంది ప్రభుత్వం. మనకు మనంగా నిరాశపడే అవసరం వ్యక్తిగతంగా ఏదైనా అంశం ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి. కానీ ప్రభుత్వం నమ్ముతూ నా భవిష్యత్ అన్నట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఉదాహరణకు రవాణా శాఖ మంత్రిని ఇవాళ సూర్యాపేట బస్సులు ప్రారంభించేటప్పుడు దాదాపు ఒక లెక్క 182 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు. 6,100 కోట్ల రూపాయల విలువైన ఆ ప్రయాణ ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఉంది. దాని తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉంది. 500 సన్నవడ్ల బోనస్, సన్న బియ్యం, అదేవిధంగా రైతులకు సంబంధించిన 2 లక్షల లోపల రుణమాఫీ, ఇలా రకరకాల కార్యక్రమాలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఒక కార్యక్రమం కాదు, పాత కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా, ఆర్థిక సంక్షోభం తర్వాత కూడా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న కార్యకర్తలు ధైర్యంగా
ప్రతిపక్షాలు చేసేటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టి గట్టిగా నిలబడి స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు వచ్చి తద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిగా తీసుకుపోయే విధంగా మీరందరూ మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొత్తాన్ని కూడా మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి ఎల్లవేళలా అందుబాటులో ఉంది. మేము ఒక సందర్భంలో పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడితే కూడా నేను మీకు